హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియో స్టార్టింగ్‌లోనే ఏంటి కట్ చేసేస్తుంది సీత అనేసి అనుకుంటున్నారా? వంట టైంకి ముందుగా మన వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా ఏంటంటే ఈరోజు నేను వంకాయ పులుసు పెడదామనేసి కందనైతే కోస్తున్నానండి. కందకి చాలామందే ఫ్యాన్స్ ఉంటారండి. అందులో మా ఫ్యామిలీ ఒకటి. మా ఫ్యామిలీ అందరికీ కూడా కంద పులుసు అంటే చాలా ఇష్టమండి. మనం వండుకునేలా వండుకున్నాము అంటే అసల దీనికి మించిన రుచి అయితే ఇంకెక్కడ దొరకదు అన్నట్టు ఉంటదండి. ఇంకా ఇవన్నీ కట్ చేసి వండుకోవడం చాలామంది బద్ధకిస్తారు కానీ కంద పులుసు చాలా బావుంటదండి. కార్తీక మాసంలో కందను ఒకసారైనా వండుకోవాలి అనేసి అంటారు కదా! ఇంకెలానో కార్తీక మాసం దగ్గరలోనే ఉంది కదా! అప్పుడు వండుదాంలే అనేసి ఒక కంద దుంపను మాత్రం అలా దాస్తున్నానండి. కానీ ఈ దుంప అయితే పాడైపోయేలా ఉంది. అందుకనేసి ఈరోజు కంద దుంపనైతే వండేస్తున్నాను. ఈ కంద మాకు పొలాల్లో ఉంటదండి. అంటే ఇక్కడ కాదు మా అమ్మాళ్ళ ఊర్లో. మా పెదనాన్న పొలంలో కంద ఉంటది కదా! ఆ కందంతా తవ్వినప్పుడల్లా మొత్తం నాకే ఇచ్చేస్తాడు మా పెదనాన్నయితేని. ఎందుకంటే మా పెద్దమ్మ వండదంట. మీ పెద్దమ్మ ఎలా వండదులే అమ్మ మీరు బాగా వండుకుంటారు కదా! పట్టుకెళ్ళిపో అనేసి కంద అయితే నాకే ఇచ్చేస్తాడు. ఇంకా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా అయితే తీసి తెచ్చుకుంటాను. మేము కంద పులుసు ఇష్టంగానే తింటామండి. ఇంక ఇదిగోండి ముందుగా కందను మనం ఉడకబెట్టుకోవాలి. కందలోనే 2 రకాలుంటాయండోయ్. ఇప్పుడు నేను వండుతున్నదైతే దీన్ని దురద కంద అంటారండి. ఇంకొకటేమో తీపి కంద అనేసి అంటారు. 2 కందల్లోనూ నాకైతే దురద కందే రుచి ఎక్కువగా ఉంటదేమో అనిపిస్తది. కానీ మనం వండుకునే విధానం కరెక్ట్‌గా లేదు అంటే ఈ దురద కంద తిన్న తర్వాత నాలుక దురద వస్తదంట. ఇంక దురద రాకుండా ఉండాలి అంటే గనక మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొన్ని జామాకులను వేసి ఈ కందలో అప్పుడు ఉడకబెట్టామనుకోండి అసలు దురదే రాదు. కానీ కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కందను కట్ చేసేటప్పుడు కూడా దురద వస్తదండి. ఆ అమ్మ అయితే అసలు కందను ముట్టుకొని కూడా ముట్టుకోదండి. కంద కట్ చేసింది అంటే ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేతుల దురద పెడుతూనే ఉంటాయంట. ఇంక అందుకని కందను మాత్రం ఆ అమ్మ అసలు కోయదు. ఈ వీడియో స్టార్ట్ అయ్యి 2 నిమిషాలయిందండి. 2 నిమిషాల పాటు మీరు వీడియో అలా చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చిందనే కదండీ! అయితే ఒక్కసారి కిందకి చూడండి. లైక్ అనే బటన్ ఉంటదండి. మీరు దాన్ని ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతది. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటది. కొత్తగా ఈ వీడియో ద్వారా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంక ఇదిగోండి లోపలికి వచ్చేసాను. కంద ఉడికిపోయింది. వంకాయను కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కంద, వంకాయ అన్నీ రెడీగా ఉన్నాయి. పులుసు కాబట్టి చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. కంద పులుసు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కంద పులుసులో వంకాయ వేయండి. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక ఎండు రొయ్యలు వేసుకోండి. ఇంకా కోడిగుడ్లు కూడా ఖచ్చితంగా వేసుకోండి. కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, వంకాయ, కంద ఈ కాంబినేషన్ మాత్రం అసలు మర్చిపోలేనిదండి. ఇక ఎన్నిసార్లు తినాలనిపిస్తది. ఎంత అన్నం తిన్నా తినాలనిపిస్తది. అంత రుచిగా ఉంటదండి. మా నానమ్మ అయితే ఎప్పుడూ కంద పులుసు పెట్టినా గానీ ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, వంకాయ ఏసి పులుసు పెట్టేది. అందుకని దీని రుచి నాకు బాగా తెలుసు. చాలా బాగుండేది మా నానమ్మ అయితే కంద పులుసు. ఇంకా మేమైతే ఇప్పుడు స్వామి మాలేసుకున్నారు కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ఏమీ వండట్లేదండి. అందుకని నేను ఈ కందలో వంకాయ మాత్రమే వేసి పులుసు పెడుతున్నాను. తినేవాళ్ళైతే కోడిగుడ్లు, ఎండు రొయ్యలు కూడా వేసుకోండి. చాలా బావుంటది. ఇంక ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో పసుపు, కల్లుప్పు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసాను. ఆ తర్వాత టమాటాలు, ఉడకబెట్టుకున్న కంద, వంకాయ అవి కూడా వేసేసి ఇంకాసేపు మగ్గిన తర్వాత 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని కాసేపు ఈ కంద, వంకాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు కాసేపు ఉడికించేసాను. కందను ముందుగానే ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువగా ఉడికించినా కానీ మళ్ళీ మెత్తగా అయిపోతదండి. ఇంక అందుకని కాసేపు మాత్రం మగ్గించి కారం వేసేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు పులుసుని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఇదిగోండి కంద, వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కొత్తగా వంటలు చేయడం నేర్చుకునే వాళ్ళైతే మనం వంట చేసేటప్పుడు ఉప్పు కరెక్ట్‌గా ముందే వేసేయాలని ఏమీ లేదండి. ముందు కొంచెం వేయండి. లాస్ట్‌లో ఇలా కూర స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంక నేను కూడా ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పును కూడా వేసేసాను. అసల ఈ కంద, వంకాయ పులుసు ముందు అసలు ఏ నాన్ వెజ్జు సరిపోదండి.
మనం బిర్యానీ, నాన్ వెజ్ అదే టేస్ట్‌గా ఉంటదనుకుంటాం కానీ, వండుకునేలా వండుకుంటే ఇలా కంద పులుసు కూడా చాలా రుచిగా ఉంటది. నేనసల ఇలాంటి పులుసుల్లో మసాలాలు ఏమీ వేయనండి. పల్లెటూరులో ఉండేవాళ్ళైతే ఎక్కువగా ఇలాంటి కంద పులుసులు గట్టా పెట్టుకుంటారు. కానీ అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు, చిన్న పిల్లలు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ తెలుస్తది కదా అనేసి క్లియర్‌గా అయితే చెప్పానండి. ఇలా ఈరోజు నా వంటయితే కంప్లీట్ అయిందండి. పులుసు కూడా కొంచెం ఎక్కువగానే పెట్టాను. ఎందుకంటే ఇప్పటికంటే సాయంత్రానికి పులుసు ఇంకా బావుంటదండి. ఇంకా సాయంత్రానికి కూడా వంట చేసే పని లేదు. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వండేశాను. ఇంక మా సామి కూడా ఇంటి దగ్గర తినరు కాబట్టి ఇంక ఎంతుంటే అంతా మేము సరిపెట్టేసుకుంటున్నాము. ఇంకా పిల్లలకి కూడా ఈరోజు నేను లంచ్ బాక్సులయితే పెట్టలేదండి. ఎందుకంటే మా పెద్దోడు 2 రోజుల నుంచి అమ్మ భోజనానికి ఇంటికొచ్చేస్తాము. అమ్మ బాస్కెట్ పెట్టుకు అనేసి ప్రతిరోజు 2 రోజుల నుంచి అంటున్నాడు. ఇంక నేను వంట చేసేస్తున్నాను కదమ్మా పట్టుకుపండి. ఎప్పుడన్నా చెయ్యనప్పుడు ఇంటికొద్దురు గానిలే అనేసి అంటున్నాను. ఈరోజు లేవడంతోనే మొదలుపెట్టాడు. అమ్మ లంచ్ బాక్సెస్ పెట్టకు ఇంటికొస్తాము అనేసి. పిల్లలు వెళ్ళే కాన్వెంట్ అయితే ఊళ్ళోనే మాకు 2 కాన్వెంట్లున్నాయండి. ఇంక ఊళ్ళోనే వెళ్తారు కాబట్టి మధ్యాహ్నం భోజనానికైతే వాళ్ళు ప్రతిరోజైతే పంపించరు. ఎప్పుడైనా ఒక రోజైతే పంపిస్తారు గానీ, ఇంక ఇదిగోండి ఇంటికైతే వచ్చేసారు. వాడి సరదా కూడా తీరిపోతది కదా అనేసి ఈరోజు లంచ్ బాక్స్ అయితే పెట్టలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేట్‌లో పెట్టిచ్చానంటే తినేసరికి చాలా టైం పట్టేస్తది. టీవీ చూస్తా తింటారు కాబట్టి కొంచెం కొంచెం తినేసి ఎంతో కొంత అయినా గానీ వదిలేస్తారు. ఇంక అందుకనేసి నేనే తినిపిచ్చేస్తున్నాను. నా చేతుల మీద నేను తినిపిచ్చేసాననుకోండి నాకు తృప్తిగా ఉంటది. వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు. ఇంక ఒకళ్ళ మీద ఒకళ్ళైతే చాడీలు చెప్పుకుంటా ఉన్నారు. ఏమని పర్మిషన్ తీసుకొనొచ్చారమ్మా అంటే వాడి మీద వీడు, వీడి మీద వాడు చాడీలు చెప్పుకుంటున్నారు. మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళని స్కూలుకి పంపించేశాను. తాతయ్య పొలం వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను కూడా భోజనం చేసి ఈ మధ్యన రొంప, దగ్గు అలానే ఉంటుందంటున్నాను కదండీ! పిల్లల స్నాక్స్‌కి ఈరోజు నేను పొటాటోస్ తోటి బుల్లెట్స్‌లా చేద్దామనేసి బంగాళదుంపలనైతే కుక్కర్‌లో పెట్టాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ టాబ్లెట్లేసుకొని పడుకున్నానంటే, ఇక ఎంత మగతొచ్చేస్తుందంటేనండి, కళ్ళు తెరుస్తున్నాను నాకే తెలియకుండా మళ్ళీ నిద్ర పట్టేస్తుంది. ఎంత నిద్రపోతున్నానో నాకే తెలీదు ఆ టాబ్లెట్లేసుకున్నప్పుడు. ఇంక మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిద్రపోయాను. ఇంక మళ్ళీ అలా ఉంటే ఇంకా బద్ధకం ఎక్కువైపోతుందనేసి లేచి ఇంకా టీ పెట్టుకుని పిల్లలకేమో స్నాక్స్ చేద్దామనేసి బంగాళాదుంపలను కూడా ఉడకబెట్టేసి, ఇలాంటప్పుడు టీ అలవాటున్న వాళ్ళు ఒక టీ గాని తాగారంటే బద్ధకమంతా పోయి కొంచెం హుషారొస్తదండి. ఇంక టీ తాగేసి నేను మళ్ళీ మిషన్ పెట్టాను ఈరోజు. ఎందుకంటే ఇదిగోండి ఆన్‌లైన్‌లోనే ఒక టాప్ తీసుకున్నానండి. ఈ మధ్య కాలంలో దసరా ఆఫర్‌లని మన చెవుల్లోకి ఆ మాటలు ఎక్కేత్తాయి కదా! దసరా ఆఫర్‌లంట అనేసి ఆడవాళ్ళకి ఎక్కడలేని ఆనందం అంతా వచ్చేస్తది. ఆ ఆఫర్ అని పెడుతున్నారు గానండి, మామూలు రోజుల్లో ఏ రేట్లుంటున్నాయో, దసరా ఆఫర్‌లంటున్నారు గానీ, అప్పుడు కూడా అదే రేట్లండి. ఇంకేదో ఆఫర్ పెట్టేశారు గదా అని నేను కూడా 2 టాపులు తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ టాప్ అయితే చాలా బావుందండి. క్వాలిటీ కూడా చాలా బావుంది. కొన్ని టాప్స్ అయితే మనం ఆన్‌లైన్‌లో చూసినప్పుడేమో అక్కడ వేరే కలర్ కనిపిస్తది. మనకి ఇంటికొచ్చిన తర్వాత వేరే కలర్ మారిపోతది. ఇంక ఈ టాప్ అయితే అలా కాదు. అక్కడ నేను ఏ కలర్ అయితే చూసానో అదే బ్లూ కలర్ అయితే వచ్చింది. క్వాలిటీ కూడా మంచి కాటన్ అండి. చాలా బావుంది. ఇంక దీనికైతే లూజ్ ఉందనేసి నేను లూజ్ వేసేసుకుంటున్నాను. ఈ మధ్యన ప్రతిదానికి అమ్మ మీద ఆధారపడిపోతున్నానండి. అమ్మొచ్చిన తర్వాత ఏస్తది కదా అనేసి అలా పక్కన పెట్టి ఉంచుతున్నాను. ఇంక సరే అనేసి నేనే లూజ్ అయితే వేసేసుకున్నాను. టాప్ అయితే చాలా బావుందండి. ఎవరికైనా కావాలితే అడగండి లింక్ ఇస్తాను. భలే ఉంది టాప్ అయితేని. ఇంకా అలా టాప్స్‌కి కుట్లయితే వేసేసుకున్నాను. ఒకటే వేశాను. ఇంకొక టాప్ కూడా ఉంది. అది కూడా వేయాలి. ఈ లోపల పిల్లలొచ్చే టైం అయిపోయిందనేసి వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేద్దామని లోపలికొచ్చేసాను. ముందుగా బంగాళాదుంపలనైతే ఇలా కుక్కర్‌లో ఉడకబెట్టేసాను కదా! ఇప్పుడు ఆ దుంపకి పైనున్న లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏం స్నాక్స్ పెట్టాలి అన్నదే ఒక పెద్ద తలనొప్పి అయిపోయిందండి. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అనుకుంటాము. బయట అమ్మే స్నాక్స్ కొని పిల్లలకి పెట్టడమో, లేదంటే బయట పానీపూరీలని, బజ్జీలని అవి పెట్టేదానికంటే ఇలా మనం ఇంట్లోనే మన చేతుల మీదుగా మనం రెడీ చేసి పెట్టామంటే మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. ఇంకా ఎప్పుడన్నా ఒక్కోసారి అనుకోండి పిల్లలు ఊరుకోరు. మనం కూడా తెచ్చుకోండి అనేసి అంటాము. ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్లేదు కానీ ప్రతిరోజు అయితే బయటవి కూడా పెట్టకూడదండి. ఇంకిలా ఇంట్లో చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీలను చూపిస్తా ఉంటాను నేను. ట్రై చేయండి వస్తాయి. ముందుగా బంగాళాదుంపలనైతే ఉడికించేసాను కదా! ఈ పైనున్న లేయర్ కూడా తీసేసి మొత్తం బంగాళాదుంపల్ని మెత్తగా స్మాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్టు, ఇంకా కొంచెం పసుపు, అర స్పూనేమో కారం,
పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి, పావు స్పూన్ ఏమో మన ఇంట్లో ఏ మసాలా ఉంటే అదండి. చికెన్ మసాలా అయినా, బిర్యానీ మసాలా అయినా, గరం మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అయినా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మసాలా వేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఉప్పు, కారం, పసుపు ఏదో ఒక మసాలా వేసేసుకుని ఇప్పుడు 2 స్పూన్ల వరిపిండి వేసాను నేను. బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాను. ఇంకా అలా కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో చేసేసుకోవచ్చండి. రౌండ్గా చేసాము అంటే మనకి కట్లెట్స్ లాగా అవుతాయి. ఇలా బుల్లెట్స్లా చేసామనుకోండి అదే పిండి మనం చేసే విధానం ఆ షేప్ని బట్టి పిల్లలు ఇష్టపడతారు కదా. ఇలా బుల్లెట్స్లా చేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదని ఇలా చేస్తున్నాను. 2 చేతులు పెట్టకుండా ఒక చేత్తోనే మనం ఇలా చేసామంటే భలే వచ్చేసాయి. 2 చేతులు పెట్టినా కానీ విడిపోతున్నాయండి. ఒకవేళ విడిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ కొంచెం బియ్యం పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఒకసారి రెసిపీ చూపించానండి. అప్పుడేమో నేను కట్లెట్స్లా చేశాను, ఇప్పుడేమో బుల్లెట్స్లా చేశాను. ఇంకా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసేసుకోవచ్చు. అంతే రుచిగా ఉంటుందండి. అసలు రుచి కూడా ఎంత బాగుంటుందో పిల్లలకైతే బాగా నచ్చుతుంది. కొంతమందికైతే ఈ స్నాక్ రెసిపీ తెలిసే ఉంటుంది. మీ పిల్లలకి కూడా చేసే ఉంటారండి. కానీ తెలియని వాళ్ళైతే ఒక్కసారి ఈరోజు చేసి పెట్టండి. పిల్లలకైతే ఇది ఫేవరెట్ అయిపోతుందండి. అంత బాగుంటుంది. ఎంత తక్కువ ఆయిల్తో అయినా కానీ మనం చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. నా బుర్ర పని చేయలేదు ఆ టైంలోను. ఇంకా నాకు అసలు ఎంత వేసానో కూడా అసలు గుర్తే లేదు. ఏ టైంలో వేసాను, ఎంత ఎక్కువ వేసాను అనేసి. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారా, అలా ఉంది ఈరోజు. ఇంక ఇదిగోండి ఇలా మనం గార్నిష్ చేసేసి కొంచెం టమాటో సాస్ వేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే వాళ్ళు ఎందుకు తినరండి, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే అమ్మ ఇంకా ఉన్నాయా అనేసి అడిగారు. ముందు బంగాళాదుంపలను ఉడకబెట్టేసుకుంటే ఒక్క 10 నిమిషాల కంటే తక్కువ టైంలోనే మనం చేసేయచ్చండి. చాలా సింపుల్గా అయిపోతాయి. కొంచెం బాగుందా, ఎక్కువ బాగుందా? ఎంత ఎక్కువ? అంత బాగుందా? నీకు నచ్చలేదారా? ఇంకా లేవా అయిపోయినాయి అయ్యే? ఇంకా కావాలా? ఇంకెక్కడే అయ్యే. ఇంట్లో ఉన్న పొటాటోలకి అయ్యే వచ్చినాయి. మళ్ళీ పొటాటో నాకు చేస్తారా? ఒకటి ఇవ్వరానియా? ఇప్పుడే ఫ్రూట్ తిన్నాను అంతే కదా. ఇంత నూనె ఉందండి. చెప్పు. ఇంత నూనె ఉందండి. ఆయిల్ ఎక్కువైందే. ఆయిల్ ఎక్కువ తినకూడదు. నువ్వు ఆయిల్ ఎక్కువ వేసుకున్నావంటే ఆయిల్ తినకూడదు కదా. ఎక్కువ వేసుకుంది ఫుడ్ తినకూడదు. ఎక్కువ పడిపోయింది, ఏం చేయను? నూనె ఎక్కువగా వేయొద్దు అనేసి ఈరోజు నువ్వే ఎక్కువ వేసేసావేంటి సీత పిల్లల స్నాక్స్లోనని మీరు వీడియోలో నన్ను ఎక్కడా కామెంట్ చేయని అవసరం లేదండి. మా పిల్లలే నన్ను కామెంట్ చేసేస్తున్నారు, అమ్మ ఆయిల్ ఎక్కువ వేసేసావేంటి, ఇలా చేయక అసలాను అనేసి అంటున్నారు. వాళ్ళ మాటలు మీకు అర్థమయ్యాయో లేదో. ఇంక ఇలా తర్వాత ఏమో ఇంటి చుట్టూరు తుడుచుకొచ్చి కాలాపు చిమ్మి ముగ్గులు కూడా పెట్టేశానండి. ఇలా ఈరోజు నా డే అయితే గడిచిపోయింది. ఇలా ఈరోజు వ్లాగ్లో మధ్యాహ్నం వంట టైం దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మీతో షేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియో అట్ల తద్ది వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.